నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. జర్నలిస్టులపై క్రిమినల్ కేసుల సుప్రీంకోర్టు సీరియస్. ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెట్టడం సరికాదన్న ధర్మాసనం. జర్నలిస్టుల హక్కులకు ఆర్టికల్ 19 శ్రీరామ రక్ష. యూపీ జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయులకు భారీ ఊరట. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ వార్తలు రాసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలని ప్రభుత్వాలకు హితవు పలికింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ జర్నలిస్ట్ కేసులో ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ రిపోర్ట్ లో. ప్రశ్నించడమే జర్నలిజం పరమార్థం, కానీ ఆ ప్రశ్నలకే సంఖ్యలు వేయాలని చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ వార్తా కథనం రాసినందుకు జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయపై అక్కడి ప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్య దేశాల్లో విభిన్న అభిప్రాయాలను విమర్శల్లో తట్టుకోవాలని, కేవలం విమర్శించినంత మాత్రాన క్రిమినల్ చర్యలు తీసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి జర్నలిస్ట్ కు తన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంటుందని, ఆ హక్కును రక్షించాల్సిన బాధ్యత కోర్టులపై ఉందని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా సదరు జర్నలిస్టును అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం లేదా అసహనంతో జర్నలిస్టులు వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఒక బలమైన భరోసా లభించినట్టయింది. వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపినప్పుడు వాటిని సరిదిద్దుకోవాల్సింది పోయి గొంతు నొక్కాలని చూడటం సరికాదని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మరోసారి వెల్లడైంది. ప్రజాస్వామ్యం పరిడవిల్లవుతుందన్న కోర్టు మాటలు పాలకులకు కనువిప్పు కావాలని కోరుకుందాం. ఇది ఈనాటి ప్రత్యేక కథనం. నిరంతరం వార్తా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సత్య తెలుగు టీవీ న్యూస్. మన రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యాన్ని హామీ ఇస్తుంది. ఈ హక్కు మన ప్రజాస్వామ్యానికి పునాది.